వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీరు ఒక స్ట్రాంగ్గా ఒక వెలుగుతున్నారని ఈ సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారండి. అసలు ఎవరు ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఆపడానికి మొదలు చేస్తున్నారంట గూఢచరులు. వాళ్ళ జీవితాలని తలకిందులు చేసుకుంటారు అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారు. అసలు ఏంటో మొదలు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. కార్మిక్ యొక్క కర్మ రీడింగ్. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎస్, టైమ్లెస్ రీడింగ్. చాలా స్ట్రాంగ్గా మీరున్నారు. మీ లైఫ్లో ఒక డిసిజన్ అనేది తీసేసుకున్నారు. ఇంకేదేమైనా సరే ఇంకా చెయ్యాలి, నిలబడాలి, ఇంకన్నిటిని ఒక కొలికి తీసుకొచ్చేయాలి, ఇప్పుడు ఇంకా యాక్షన్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది అని ఒక ఎనర్జీలో మీరు ఉన్నారు. చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయారు. చాలా డీల్ చేశారు. చాలా మెంటల్గాను, ఎమోషనల్గాను, ఫిజికల్గాను చాలా డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఖచ్చితంగా ఇంకేదేమైనా సరే యాక్షన్ తీసేసుకోవాలి అని చెప్పి మీరు మీ లైఫ్లో పాజిటివ్గా యాక్షన్ తీసేసుకోవాలి అనుకుంటుంటే, కొంతమంది మేషం ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. మీ విషయంలో గొర్రెలలాగా ఓకేనా, మేకలాగా చూస్తున్నారు. వేరే వాళ్ళు చెప్తుంది చూస్తున్నారు. నేల చూపులు చూస్తున్నారు. ఓకేనా. కాళ్ళు ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఓకేనా. ఇసుక వేయాలని చూస్తున్నారు. నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు. బార్డర్ దాటాలని, హద్దు దాటాలని, బౌండరీస్ దాటాలని. ఓకేనా. వాళ్ళ హద్దుల్ని వాళ్ళు మర్చిపోయి, ఎందుకంటే ఇదంతా కూడా మీరు విన్ అండ్ విన్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకేనా. జస్టిస్ కనిపిస్తుంది తులారాశి వాళ్ళకి. లీగల్ మ్యాటర్స్లో జస్టిస్ కనిపిస్తుంది. అండ్ అలాగే మీ లైఫ్లో పర్సనల్గాను ప్రొఫెషనల్గాను జస్టిస్ కనిపిస్తుంది. లైఫ్ని మీరు ఏది ఎలా ఉన్నా సరే బ్యాలెన్స్లో ఉంటున్నారు, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఓకేనా. కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా సరే నిలదొక్కుంటున్నారు, సమకూర్చుకుంటున్నారు, సర్దుబాట్లు చేసుకుంటున్నారు, నిలబడుతున్నారు. మొత్తానికి మీ ప్రయాణాన్ని అయితే ఎక్కడ కూడా ఆపకుండా, సాక్రిఫైస్ చేయకుండా, కుంగిపోకుండా ముందుకైతే వెళ్తున్నారండి. సో మిమ్మల్ని మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పని వల్ల ఏంటంటే మీరు చాలా అంటే చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. ఇప్పుడు మీరు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు క్లారిటీ మీద మీ గోల్ని అచీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని ఆపాలి, మిమ్మల్ని డైవర్ట్ చేయాలి లేదా రౌండప్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో, ట్రీస్, లాంగ్ ట్రీస్, ఓకేనా, చీకట్లో ఉన్న వాళ్ళు, ఓకేనా, చీకట్లోంచి మిమ్మల్ని వెలుగులోంచి చూస్తున్న వాళ్ళు, మూన్, మీరు అనుకుంది కరెక్ట్ అండి. ఓకేనా. రేంజ్ టైం కోసం చూస్తున్నారంట. మీ లైఫ్ ఒక రేంజ్లో ఉంది, వదిలేసి ఒక రేంజ్లోకి వెళ్ళిపోతారు. జస్టిస్ జరిగిపోద్ది ఇద్దరికి. విన్ అండ్ విన్, అన్ని రకాలుగా గెలిచిపోతారు అనే ఉద్దేశంతో కొంతమంది ఉన్నారు. ఏంజెల్ ఏం చెప్తున్నారంటే, నథింగ్ విల్ కమ్ ఆఫ్ ది సిచ్యువేషన్. ఓకేనా. మిమ్మల్ని ఆపాలి అని వాళ్ళు చేస్తున్న అన్ని రకాల వాటికి కూడా వాళ్ళకి సాధించింది ఏమీ లేదండి. నథింగ్, శూన్యం. మిమ్మల్ని ఆపాలనే ప్రయత్నం వల్ల వాళ్ళు సాధించింది ఏమీ లేదని చెప్తున్నారు. అండ్ ఎస్, హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి మీ లైఫ్లో. నో, ఒకరు అయితే ఖాళీ కప్పు పట్టుకొని మీ దగ్గరికి వస్తారంటే డైరెక్ట్లీ సే నో. ఆన్సర్ టవర్ మూమెంట్ చేయడానికి, ఫోర్కాస్ట్ చేయడానికి, రా విషయంలో ఎస్. ఈజ్ ఐ ద్వారా బ్రా ఈజ్ అ సిగ్నిఫికెంట్. లీబ్రా, తులారాశి తులారాశి వాళ్ళు ఇద్దరు విషయంలో కూడా ఫోర్కాస్ట్ చేయాలి, టవర్ మూమెంట్లు చేయాలి అని చెప్పి ఎవరైతే ఆఫర్ పట్టుకొని వస్తున్నారో, ద గోల్, ఇది మీ గోలు, ఇది మీరు అచీవ్ చేయండి. వాళ్ళు ఖాళీ కప్పు చేతిలో ప్లేట్ పెడతారు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు మీకు ఇవ్వడానికి, ఇచ్చే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. ఓకేనా. వాళ్ళు ఇచ్చే వాళ్ళకు కాదని కూడా మీకు తెలుసు. సే నో, ఆన్సర్ నో. ఫోర్కాస్ట్ విషయంలో, లీబ్రా విషయంలో, తులారాశి వాళ్ళ విషయంలో, ఇద్దరి విషయంలో జస్టిస్ జరుగుతుందని చెప్పి ఆన్సర్ నో అని చెప్పండి. వాళ్ళు మీకు ఏమి ఇవ్వరు. ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. ఇంకా ఎంతసేపు అని వాళ్ళు ఏదో ఇస్తారు, వీళ్ళని ఏదో చేసేద్దాం, గోలు, ఓఎల్ ఇవన్నీ వదిలేసి మీరు వేరే పనికి వెళ్ళండి అని చెప్తున్నారండి. ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. మీ లైఫ్లో చేంజ్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు చేస్తున్న పనో ప్లేసో మారాలి. ఓకేనా. మీరు ఉన్న ప్లేస్లోనే ఉంటూ, డైలీ చేస్తున్న పనులే చేస్తూ, డైలీ మాట్లాడుతున్న వాళ్ళతోనే మాట్లాడుతూ, డైలీ ఇంకొకరి గురించి బ్యాడ్గానే మాట్లాడుతూ, బ్యాడ్ పనులన్నా చేస్తూ ఉండడం వల్ల జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు.
ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఉంటుంది. మీరు మీ లైఫ్‌లో మార్పు కోరుకుంటే ఖచ్చితంగా మీరు మారాలి అని అనుకుంటే, మీరు ఎదగాలి అని అనుకుంటే, మీ లైఫ్‌లో పాజిటివ్ థింగ్స్‌ని యాడ్ చేయాలి. మీరు ఎప్పుడైతే ఒకటే, ఒకటే ప్రయత్నాన్ని 100 సార్లు చేసినా ఒకటే ఫలితమే వస్తది. ఓకేనా? దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడైతే డైరెక్ట్‌గా సే నో. మీరు ప్రస్తుతం చేస్తున్న దానికి నో, ఆన్సర్ ఈజ్ నో. ఓకేనా? అండ్ దారి మార్చండి. నెగటివిటీని వదిలేయండి. ఇది మీ లైఫ్‌ని ర్యూయిన్ చేసేస్తుంది. మీ లైఫ్‌ని మీది కాకుండా చేసేస్తుంది ప్రస్తుతం మీరు చేస్తున్న పని. ఏంటి అనేది ఏ ఏ ఏ సిట్యుయేషను, ఎక్కడ ఎనర్జీ వేస్ట్ అవుతుంది, ఎక్కడ మీరు ఎనర్జీని వేస్ట్ చేస్తున్నారు అనేది చూడండి. అది మీ జీవితాన్ని నీరు కార్చేస్తుంది. ఓకేనా? సో, ఆ పని నో. అండ్ అలాగే మీకు కావాల్సిన అన్ని ఆన్సర్స్ వస్తాయండి. ఇద్దరి విషయంలోని కూడా మీకు అన్ని ఆన్సర్స్ వస్తాయి. నో నీడ్ టు వరీ. వరీ అవ్వద్దు. జెమినీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్, ఏఐ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్. ఓకేనా? ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు. వాళ్ళకి సంబంధించిన విషయాలు తెలుస్తాయి, లేదా మీకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి వాళ్ళ విషయంలో. ఓకేనా? అసలు ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తదండి. లీగల్ మ్యాటర్స్‌లోకి మనీ ఇచ్చి నలుగురు ఎవరైతే నిలబడ్డారని చెప్పి అవకాశంగా తీసుకోమని చెప్పి డబ్బులిస్తున్నారో వాళ్ళందరిని కూడా డివైన్‌కి అప్పచెప్పండి. ఎందుకు అంటే డివైన్ పర్మిషన్ ఇవ్వలేదు ఈసారి మీ విషయంలో డ్రామాలాడడానికి. ఓకేనా? ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదండి. ఓకేనా? అండ్ యెస్, ఆన్సర్ ఈజ్ నో. ఆన్సర్ ఈజ్ నో అండి. జరుగుద్దా అంటే పెట్టడాలు గట్ట జరగవు. లీగల్ మ్యాటర్స్‌లోకి ఇన్వాల్వ్ చేయడాలనేవి జరగవు. సరెండర్ టు ద డివైన్ అండి. డివైన్‌కి వదిలేయండి. ప్రయత్నిస్తున్న వాళ్ళని డివైన్‌కి వదిలేయండి. అండ్ వాళ్ళు ఏం చేసుకుంటారనేది కూడా ఖచ్చితంగా ఆన్సర్ అయితే నో. ఫిజికల్ రాబరీ ఏమైనా జరుగుతుందా అంటే నో. అలాంటి ఆలోచనలతో ఉన్నారు, మానేయండి. లీబ్రా విషయంలో, తులరాశి వాళ్ళ విషయంలో, జస్టిస్ జరుగుతున్న వారి విషయంలో, బ్రాడ్‌కాస్టింగ్ చేస్తున్న వాళ్ళు, మాట్లాడుతున్న వాళ్ళు, చెప్తున్న వాళ్ళు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు, వాళ్ళ విషయంలో జరగదు. ఓకేనా? మీ లైఫ్‌లో ఒక న్యూ బిగినింగ్ వస్తుంది అని చెప్పి మీ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫుల్ క్లారిటీతో వాళ్ళు ఉన్నారనుకుంటున్నారు, కానీ ఫుల్ భ్రమల్లో ఉన్నారు. వాళ్ళు మీ విషయంలో చెయ్యి అనేది వాడకముందే చెయ్యి అనేది వాళ్ళకి ఫ్రాక్చర్ అవుతుంది. ఓకేనా? మీరు చేస్తున్న పని అనేది ఎనర్జీ అనేది గెయినింగ్‌లోనే ఉంది. ద ఎనర్జీ ఈజ్ గెయినింగ్ మొమెంటమ్. ఓకేనా? మీరు ఏదైతే టైం పెడుతున్నారో, ఎఫెక్ట్ పెడుతున్నారో అదంతా ఒక ప్రాసెస్‌లో ఉంది, ఒక లైన్‌లో ఉంది. మీరు ఒక పని చేస్తున్నారు, ఆ పని వల్ల మీకు ఫలితం అనేది శూన్యం. మళ్ళీ అదే పని చేస్తున్నారు, ఫలితం శూన్యం. టైం అయిపోతుంది, ఎనర్జీ అయిపోతుంది, పనిలో ఫలితం లేదు. ఓకేనా? అండ్ అదే మీరు ఏదైతే పని చేస్తున్నారో అంతా కూడా ఒక లైన్‌లోనే ఉంది. అది మీరు పాజిటివ్‌గా ఒక పని చేయండి. దాని యొక్క రిజల్ట్ మీకు కనిపిస్తాయి అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారు. యెస్, మీరు సమర్థులండి. మీరు చాలా స్ట్రాంగ్‌గా మీరు సమర్థులు. డబ్బులు సంపాదించగలరు. మీరు ఇంకో 10 మందికి పనివ్వగలరు. అంత క్యాపబిలిటీ మీకుంది. ఆ క్యాపబిలిటీని ఆ డివైన్ మీకిచ్చిన గిఫ్ట్‌ని మీరు వదులుకోవద్దు. వర్క్ త్రో యువర్ ఫియర్స్. మీ ఫియర్స్ ఏంటి? ఎదుర్కోండి, నిలబడండి, సమాధానం చెప్పండి. ఇది లైఫ్ అండి. మీరు నేర్చుకున్నారు. ఒకవేళ మీకు తెలియకుండా తప్పే చేశారు, లేదా తెలిసి తప్పే చేశారు మిస్‌అండర్‌స్టాండింగ్‌లో. ఇప్పుడు నిలబడండి నిజం వైపు. ఇప్పుడు మీరు ధైర్యం చేసి మీ అడుగుని, మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకోవాల్సిన టైము. ఓకేనా? మోర్ దెన్ 8 ఇయర్స్ సాధించింది శూన్యం. వెరీ స్పెసిఫిక్ మెసేజ్ ఫర్ సమ్‌వన్ అండి. టేక్ యాజ్ ఇట్ ఈజ్ నెట్. టైం కోసం చూస్తున్న ఈ పర్సను 2 ఇద్దరి విషయంలో డబ్బులిచ్చి శూన్యం. పర్మిషన్ లేదసలు ఎవరికీ కూడా. మైండ్ కంట్రోల్, పబ్లిసిటీ, పబ్లిక్‌గా 7 మెంబర్స్ డబ్బులొచ్చేస్తాయి, వరదల్లా వచ్చేస్తాయి. అందరూ హాస్పిటల్ పాలైపోతారండి. ఓకేనా? మీరు సాధించింది ఏమీ లేదు. ఓకేనా? టేక్ యాజ్ రీజనేట్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. 666 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.